డేవిడ్ కుమార్ గారిని కోరుతా ఉన్నాం. అమర్ హై కామ్రేడ్ పజ్జూరు కృష్ణారెడ్డి, అమర్ హై కామ్రేడ్ పజ్జూరు కృష్ణారెడ్డి. అమర వీరులకు అమర వీరుల ఆశయాలను వర్ధిల్లాలే నూతన ప్రజాస్వామిక విప్లవం, వర్ధిల్లాలే గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు. అమర వీరులకు యుద్ధం జరిగాను రా, ఆ యుద్ధంలోనే ముగ్గురు వీరులు నేల కొరికినారు. యుద్ధం జరిగను రో, ఆ యుద్ధంలోనే ముగ్గురు వీరులు నేల కొరికినారు. కాలయమునితో గంటలు కొంటెలు కారడవిలో పోరిన బిడ్డలు, తప్పిన ప్రజలను కాపాడుతూ సరసన పెళ్లిల ఒరిగిన వీరులు, మాటకు మాట తూటకు తూట జవాబులివ్వంగో, భరతన్నా విజయరాజులు వారు శ్రీలంగో. చంపును చుట్టూ ముట్టిన వానితో శాసనిస్తునే సవాలు చేస్తూ అలర్టు చేసి క్యాంపును మొత్తం గుట్ట మీదికే నడిపించిండ్రు. చిత్తైపోయిన శత్రువు దూతలు బిత్తరపోవంగో, చెట్టు సేవతో సెలిమి చేసుకొని గర్జన చేయంగో. పారే వాగులు వంకలు దాటుతూ పొత్తు సైనికుని దారి చూపెను. నడిసి ఆకలితో అరిసిపోయిరని వెన్నెల జాలిగా కన్నీరొలికెను. గంజి పోస్తామని సరసన పెళ్లి కోయలు విలువంగో, గంట లోపలే పోలీసు మూకలు కలుపులు జరపంగో. ఆకలి కడుపుల అలసటపైనే అధర్మ యుద్ధం రాజును బలిగొనె. నోరు లేని ఆ ఎత్తుల రోదన అంబ అంటూ మూగబోయెను. నీడనిచ్చిన తల్లి పిల్లల రక్షణ ఘోరంగో, వీరుడు విజయ్ కృష్ణారెడ్డినే కలువరంగో. ఆ యుద్ధంలోనే ముగ్గురు వీరులు నేల కొరిగినారు. జోహార్ కామ్రేడ్ భరతన్నకు, జోహార్ కామ్రేడ్ రాజన్నకు, జోహార్ సరసలపల్లి మృత వీరులకు, జోహార్ సరసలపల్లి మృత వీరులకు. సిపిఎంఎల్ డెమోక్రసీ, సిపిఎంఎల్ డెమోక్రసీ. ఎన్కౌంటర్లన్నీ, ఎన్కౌంటర్లన్నీ, ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయబడ్డ కామ్రేడ్ పద్మూరు కృష్ణారెడ్డికి యుద్ధంలోనే ముగ్గురు వీరులు నేల కొరికినారు. కాలయమునితో గంటలు కొంటెలు కారడవిలో పోరిన బిడ్డలు, నమ్మిన ప్రజలను
యుద్ధంలోనే ముగ్గురు వీరులు నేల కొరిగినారు ఆ యుద్ధంలోనే ముగ్గురు వీరులు నేల కొరిగినారు సందర్భంగా మన గ్రామంలో కామ్రేడ్ పద్మూరు కృష్ణారెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పటికే సూపం దగ్గర సరసలపల్లి అమరవీరుల స్మారక సూపం దగ్గర నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ డేవిడ్ కుమార్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని సరసనపల్లిలో ఎన్కౌంటర్ కాదు, ఏకపక్షంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డ కామ్రేడ్ విజయన్నతో పాటు భరతు, రాజులు ముగ్గురు కూడా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయబడ్డారు. కామ్రేడ్ విజయన్న స్వతహాగా పల్లెపాడు గ్రామానికి చెందిన పజ్జూరు కృష్ణారెడ్డిగా అందరికీ పరిచయమై ఈ ప్రాంత ఉద్యమాలలో పాల్గొనకుండా పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇక్కడ జరిగిన ఘటనల నుంచి ఉన్న ఊరును, కన్నవారును, తన సహచరిని, పిల్లల్ని కూడా వదిలిపెట్టుకొని ఉద్యమ బాట పడ్డాడు. సూర్యాపేట ప్రాంతంలో, నకరకల్లు, కోదాడ ప్రాంతంలో కూడా పనిచేసుకుంటూనే ఉద్యమ అవసరాల రీత్యా నువ్వు వరంగల్ ప్రాంతంలోనికి వెళ్ళి పనిచేయాలంటే ఏమీ ఆలోచించకుండా అన్నీ కూడా వదులుకొని తను అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో పోయిన తర్వాత అక్కడ జరిగే యొక్క ఆదివాసీల మీద జరిగే ఆధిపత్యం, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా కూడగొట్టాడు. హక్కుల కొరకు వాళ్ళను ఉద్యమాల వైపు తీసుకువచ్చాడు. అందరూ కూడా విజయన్నను, కృష్ణారెడ్డి అంటే వాళ్ళ కోరకో తెలియదు, విజయన్న పార్టీ పేరుతోటి అండగా ఆప్యాయంగా పిలువబడ్డాడు. అలాంటి విజయన్న మన నుంచి దూరమయ్యి 25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వ్యవస్థ మార్పు కొరకు జరిగే యొక్క పోరాటాలలో, ఉద్యమాలలో పాల్గొంటూ అమరత్వం పొందిన వాళ్ళు ఎప్పుడూ చిరంజీవులే. ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగానే మిగులుంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా కామ్రేడ్ పద్మూరు కృష్ణారెడ్డి గారి యొక్క 25వ వర్ధంతి సభలు జరుగుతున్నాయి. ఇవాళ కృష్ణారెడ్డి గారు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికో లేకుంటే ఆస్తులు కాపాడుకోవడానికే పోలే. ఈ వ్యవస్థ మారాలి, ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దబడాలి, అసమానతలు లేని సమాజం ఏర్పడాలి. అసమానతలు లేని సమాజం ఏర్పడాలంటే అది పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ వ్యవస్థ మారాలంటే ఏదైనా ఆఖరికి ఆయుధమైనా పట్టుకోవాలని అడవికి పోయాడు, ఆయుధం పట్టాడు, ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయబడ్డాడు. అందులో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ వ్యవస్థ మార్పు కొరకు వేలాది మంది కూడా మెరికల్ లాంటి పోరాట యోధులు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయబడ్డారు. సరిగ్గా ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 600 మందిని ఆదివాసీలను, నక్సలైట్లను, మావోయిస్టుల పేరుతోటి ఇలా దుర్మార్గంగా ఇలా చంపేసిన యొక్క పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చే సంవత్సరం మార్చి 26 వరకు ఈ దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తా అని తన ప్రగల్భాలు పలుకుతున్నాడు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, నువ్వు కాదు కదా, నీ అబ్బతలకు కూడా కాదని కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం. ఎందుకంటే ఎమర్జెన్సీ పీరియడ్లో 1975-76లో ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ పెట్టి అనేక మంది పోరాట యోధుల్ని నక్సలైట్ల పేరు మీద ఆనాడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కోట్ల రామనరసయ్య కాంచి, ఎమ్మెల్సీగా ఉన్న నీలం రామచంద్ర కాంచి, ఇంజనీరింగ్ స్టూడెంట్లను అనేక మందిని చెట్లకు కట్టేసి కాల్ చేశారు. ఆగారా? ఎమర్జెన్సీ పోయి 50 సంవత్సరాలు అయింది. పోరాటాలు ఆగాయా? ఈ పోరాటాలు ఆగాలంటే మౌలికమైన మార్పులు జరగాలి. దున్నేవాడికి భూమి కావాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి, మహిళలు స్వేచ్ఛగా ఉండాలి, చదువుకున్న వారికి ఉద్యోగం కావాలి, కార్మికుడికి భద్రత కల్పించాలి.